కౌశికి యువరాజుని నిలదీస్తూ ఉంటుంది. నువ్వు మీనన్‌తో చేతులు కలిపావని ఇక ప్రశ్నిస్తూ ఉంటే, యువరాజు అయితే నేను మీనన్‌తో చేతులు కలపడం ఏంటి? నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నావా? అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే సుధాకర్ వస్తాడు. యువరాజ్ చెంపపై కొడతాడు. ఏంటి బో నువ్వు మనోడి చెంప పగలు కొడుతున్నావు అని వైజయంతి కోప్పడుతూ ఉంటే, కౌశికి ఏ విషయమైనా ఇలా ఫ్యామిలీ ముందుకు తీసుకొచ్చింది అంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. కౌశికిని పిచ్చిదానివని మాట్లాడతావా? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా పిచ్చిదానివని మాట్లాడతావు అని సుధాకర్ అయితే ఇక తిడుతూ ఉంటాడు. మామయ్య గారు ఆవేశపడకండి, మీకు అసలే ఆరోగ్యం బాగుండదు అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఇంకా ఆరోగ్యమమ్మా, వీడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు కదా అని సుధాకర్ బాధపడుతుంటాడు. బో నువ్వు ఆ యమ్మి మాటలు పట్టుకొని వీడిని అనుమానిస్తున్నావా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. చూసావా యువరాజ్, నీపై మీ అమ్మ ఎంత నమ్మకం పెట్టుకుందో ఆ నమ్మకాన్ని నువ్వు కొల్లగొడుతున్నావు కదా అని సుధాకర్ ఇక బాధపడుతూ ఉంటాడు. అప్పుడే నిషి అయితే, చెప్పు యువరాజ్, వదిన చెప్తున్నదంతా నిజమేనా? ఆ మీనంతో నువ్వు చేతులు కలిపావా? ఇల్లీగల్ పనులు కూడా చేస్తున్నావా అని నిలదీస్తుంటుంది. నిషి ఆవేశపడకు అని ఇక కేదార్ అంటూ ఉంటాడు. నేను నీతో మాట్లాడడం లేదు, నా భర్తతో మాట్లాడుతున్నాను, చెప్పు యువరాజ్ చెప్పు అని నిషి అయితే ఇక నిలదీస్తూ ఉంటుంది. నువ్వు మీనంతో చేతులు కలిపావా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే, నిషి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా అని యువరాజ్ అడుగుతాడు. నువ్వు ఇంకేం మాట్లాడకు యువరాజ్, నన్ను ముట్టుకోకు, అసలు నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, నువ్వు నాకు దూరంగా ఉండు అని నిషి అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే యువరాజ్, ఇన్ని రోజులు కౌశికి వల్ల మనం కంపెనీ ఈ స్థానంలో ఉంది, మనం కౌశికి లేకపోతే ఎక్కడుండే వాళ్ళం, అలాంటిది కౌశికి సంపాదించిన పేరు ప్రతిష్టల్ని వీడు అంతా కూడా సర్వనాశనం చేస్తున్నాడు, ఇదంతా కూడా వీడి వల్లే అని వీడిని అసలు బతకనివ్వకూడదు. సుధాకర్ యువరాజ్ కాలర్ పట్టుకుంటాడు. రే నిన్ను చంపేయాలరా అని ఒక్కసారిగా ఇక గుండెపోటుతో కింద పడిపోతాడు. నానా నానా అని యువరాజ్ ఇక కేదార్ ధాత్రి అందరూ కూడా వచ్చి సుధాకర్ చుట్టూ గుమికూడతారు. అబ్బో అని ఇక వైజయంతి అయితే బాగా ఏడుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది. ఇక గుండెపోటుతో సుధాకర్ అయితే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు యువరాజ్ అయితే మొత్తం ఊహించుకుంటాడు. చాలా ఇక కంగారు పడుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి ఇంకా బయటికి వెళ్ళలేదు యువరాజ్, నేను కూడా బయటికి వెళ్ళలేదు, ఎవరికి ఇంకా ఈ నిజం చెప్పలేదు. ఒకవేళ ఈ నిజం బయటికి వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు నీకు మొత్తం అర్థమయ్యే ఉంటుంది కదా. అసలు నీకు ఏం అవసరం వచ్చిందని మీనంతో చేతులు కలిపి ఇలాంటి పనులు చేస్తున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా అని కౌశికి తిడుతూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు మీనంతో చేతులు కలిపావని డౌట్ వస్తేనే జేడీ నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇప్పుడు నిజంగానే నువ్వు మీనన్ కోసం పనిచేస్తున్నావని తెలిస్తే జేడీ నిన్ను ప్రాణాలతో ఉండనివ్వదు అని కౌశికి చెప్తూ ఉంటుంది. అక్క ఆప్తావా, నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావటం లేదు, నాకు పనుంది అని యువరాజ్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తలుపు దగ్గరే కేదార్ ధాత్రి ఇదంతా కూడా విని కౌశికి ముఖం వైపే చాలా జాలిగా చూస్తూ ఉంటారు. ముగ్గురు కూడా గార్డెన్లో నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది వదిన అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు సీఎం మీద అటాక్ చేయబోయింది యువరాజే, అది చూసి నేను యువరాజుపై రాయి వేసిరాను అని కౌశికి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ నేను నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పకుండా యువరాజ్ తప్పించుకొని వెళ్ళిపోయాడు. అసలు మీనంతో వీడు చేతులు కలపడం ఏంటో ఈ విషయం జేడీకి తెలిస్తే జేడీ కూడా యువరాజ్ని అస్సలు వదిలిపెట్టదు. యువరాజ్ని ఎలా ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలో అర్థం కావటం లేదు అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. అక్క నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా, బాధపడకక్క అని కేదారిక నచ్చ చెప్తాడు. చూడు వదిన, ఇప్పుడు నువ్వు సడన్గా ఇలా నిలదీసేసరికి యువరాజ్కి ఏం చెప్పాలో తెలియక అర్థం కాక వెళ్ళిపోయినట్లున్నాడు. యువరాజ్ని ఈ ఊపిలో నుంచి బయటికి తీసుకొస్తాం వదిన, ఏదో ఒకటి చేస్తాం అని ధాత్రి కూడా చెప్తుంది. ఈ విషయం బాబాయ్ కానీ పిన్నికి కానీ తెలిస్తే వాళ్ళు అసలు అయితే తట్టుకోలేరు, అయినా కూడా ఎలా బయటికి తీసుకురాగలం జగదాత్రి అని కౌశికి అడుగుతూ ఉంటే, వదిన యువరాజ్ మంచిగా మారిపోయేలా ఆ ఊపిలో నుంచి బయటికి వచ్చేలా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది వదిన అని ధాత్రి అంటుంది. ఏంటా ప్లాన్ చెప్పు జగదాత్రి అని కౌశికి అడుగుతుంది. అప్పుడే ధాత్రి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇలా కనుక మనం అమలు చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, కానీ అమలు చేయగలమా అని కౌశికి అడుగుతుంది. బాధపడకక్క, మనమందరం ఖచ్చితంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని కేదార్ చెప్తాడు. అవును వదిన, అప్పుడు మీనన్ నుంచి యువరాజుని మనం దూరం చేయగలం, ఆ ఊబిలో నుంచి బయటకు కూడా తీసుకురాగలం, అప్పుడు యువరాజ్ కూడా ఇక మంచి జీవితం మొదలు పెట్టేస్తాడు అని ధాత్రి అంటుంది. అవును
నిషి యువరాజుని నమ్ముకొని ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. తనకు కూడా అన్యాయం జరగకూడదు కదా. ఇలా జరిగితే నాకు అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది అని కౌశికి చెప్తుంది. అక్క, అంతవరకు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా చెప్పకక్క అని కేదార్ చెప్తాడు. అలాగేనని కౌశికి చెప్తుంది. ఏందమ్మీ నిషి, యువరాజు పొద్దున్నుంచి ఏదోలా ఉన్నాడు, ఏమైంది, సరిగా కూడా మాట్లాడడం లేదే అని అడుగుతుంటే, ఏమో అత్తయ్య, వచ్చిన తర్వాత నేను తెలుసుకుంటానులే అని నిషి చెప్తుంది. అయినా అసలు యువరాజు నాకేం అర్థం కావటం లేదు అనిపిస్తుంది. అసలు యువరాజు గురించి ఒక్కోసారి కొత్తగా కూడా అనిపిస్తుంది అని నిషి చెప్తుంది. అయినా ఆ కేదార్ జగదాత్రి వాళ్ళు ఇంట్లో పాతుకుపోతారు, ఎక్కడ కౌశికి కేదార్ని వారసుడిగా ప్రకటిస్తుందేమోనని ఆ అబ్బోడు చాలా కంగారు పడుతున్నట్లున్నాడు అని వైజయంతి చెప్తుంది. అలాగైతే టెన్షన్ పడడంతో సరిపోతే ఏం కాదత్తయ్యా, కానీ నేరాలు చేయటం వరకు వెళ్తేనే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరేలేండి, నేను చూసుకుంటానులే అని నిషి చెప్తుంది. అయినా ఆ జగదాత్రి కేదార్ని మనం డైరెక్ట్గా ఇంట్లో నుంచి పంపించలేం, దొంగ దెబ్బ తీసి మాత్రమే పంపించగలం. ఈసారి గట్టిగా దొంగ దెబ్బ తీయాలి అని నిషి చెప్తుంది. ఏంటి, వాళ్ళనేనా నువ్వు ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నది అని ఇక కళ్ళకు గంతలు కట్టుకొని కీర్తితో దాత్రి కేదార్లు బూచాటాడుతూ ఉంటారు. అక్కడే కౌశికి కూడా పక్కనే నిల్చొని ఉంటుంది. ఇక నలుగురు కలిసి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు నవ్వటం చూసి వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా అత్తారింట్లో నేను బిక్కుబిక్కుమంటూ ఉంటుంటే అది మాత్రం ఆ కేదార్ గాడితో జల్సా చేస్తూ ఎంత సంతోషంగా తిరుగుతుందో చూడండి, అసలు వాళ్ళకి సంతోషాన్ని ఉండనివ్వకూడదు అని నిషి చెప్తూ ఉంటుంది. ఇక కీర్తి కేదార్ని పట్టుకోవడంతో, కేదార్ దొరికిపోయావు, ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకోవాల్సింది నువ్వే అని దాత్రి ఇక నవ్వుతూ చెప్తూ ఉంటుంది. చూడు దాత్రి, 2 నిమిషాల్లో నేను నిన్ను పట్టుకొని ఎత్తుకొని గిరిగిరా తిప్పుతాను అని కేదార్ పందెం కాస్తాడు. అప్పుడే కౌశికి ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఆడుకుంటూ కంటిన్యూ చేయండి, నేను ఫోన్ మాట్లాడేస్తాను అని బయటికి వెళ్తుంది. దాత్రి అయితే కేదార్ కళ్ళకి గంతలు కడుతుంది. పట్టుకో అని ఆడుకుంటూ ఉంటారు. అమ్మి, ఈ చండాలం నేను చూడలేను, కానీ గదిలోకి వెళ్దాం రా అని వైజయంతి పిలుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఇప్పుడే కదా అసలైన డ్రామా మొదలవుతుంది, మీరు ఆగండి అత్తయ్య, అటు చూడు ఎవరు వస్తున్నారు అని మేఘన్ని చూపిస్తూ ఉంటుంది. దాత్రి, ఇప్పుడు నిన్ను ఎత్తుకోకుండా నువ్వు ఎలా అడ్డుకుంటావో నేను చూస్తాను అని కేదార్ కళ్ళకు గంతలు కట్టుకుని ఇక మేఘన్ దగ్గరికి వచ్చి దాత్రి అనుకుని మేఘన్ని ఎత్తుకుని దొరికిపోయావు అని గిరిగిరా తిప్పుతూ ఉంటాడు. అయ్యో, నేను అనుకుని మేఘన్ని కేదార్ ఎత్తుకున్నాడే, అక్కడ నేను కాదని ఇప్పుడు కేదార్కి ఎలా చెప్పేది అని దాత్రి మనసులో అనుకుంటుంది. దొరికిపోయావు అని ఏంటి, నీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావటం లేదే అని కేదార్ కళ్ళకు తీసేస్తాడు. ఇక మేఘన అక్కడ ఉంటుంది. మేఘన, నువ్వెప్పుడు వచ్చావు అని కేదార్ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. గంతలు తీసి చూస్తే ఇప్పటికైనా అర్థమైందా అని దాత్రి చెప్తుంది. నువ్వు దొంగ నేనేనని వస్తున్నానని తెలిసి ఇలా ఎత్తుకొని మళ్ళీ ఏమీ తెలియనట్లు భలే చెప్తున్నావే అని మేఘన చెప్తుంది. అయ్యో దాత్రికి, అక్కకి నేను ఇలా దొరికిపోయానేంటి, నా టైం అస్సలు బాగోలేదు అని కేదార్ అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు. కౌశికి కూడా ఇక సీరియస్గా కేదార్ వైపే చూస్తూ ఉంటుంది. కళ్ళకు గంతలు ఉన్నాయి కదా, నేను ఎలా చూడగలను, నేను చూడకుండా ఎత్తుకున్నాను అని కేదార్ అయితే ఇక సర్ది చెప్తూ ఉంటాడు. నువ్వు అలాగే చెప్తావులే కానీ అని మేఘన అంటుంది. అన్నట్లు ఎందుకు ఇలా వచ్చావు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. నీతో పర్సనల్గా మాట్లాడాలి, అయినా కూడా కౌశికి గారు ఇంత ముండోడిని మీరు ఎలా భరిస్తున్నారు, చూడండి ఎలా మారం చేస్తున్నాడు అని మేఘన అడుగుతూ ఉంటుంది. ఇక్కడే మాట్లాడు, పర్సనల్గా ఏం అవసరం లేదు అని కేదార్ చెప్తూ ఉంటే, నువ్వు అలాగే మాట్లాడతావులే రా కేదార్ అని కేదార్ని బలవంతంగా లాక్కి వెళ్తుంది. ఇక దాత్రి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక నిషి వైజయంతి అయితే ఇది చూసి సంతోషపడుతూ ఉంటారు. ఏంటి జగదాత్రి, ఆ మేఘన నీ ముగ్గురిని అలా లాక్కి వెళ్తుంటే నీకు బాధగా ఉందా అని నిషి అడుగుతూ ఉంటుంది. ఆ శుభలగ్నం సినిమాలో ఆమెని తన భర్తని ₹1,00,00,000 అమ్మేస్తే ఏమో అనుకున్నాను, ఇప్పుడు ఈ అమ్మే ఉద్యోగం కోసం కేదార్ని ఆ మేఘనికి వదిలేస్తుంది, ఇలాగే ఉంటుందనుకుంటా అని వైజయంతి చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేను కేదార్ని అమ్ముకోవడం ఏంటి అని, ఏదో ఉద్యోగం పోతుందని కొన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టాము, నేను కేదార్ భార్యాభర్తలమని త్వరలోనే మేఘనికి చెప్పేస్తాను అని చెప్తూ ఉంటే, చెప్పేసి అప్పుడు ఉద్యోగం లేకుండా సద్యోగం లేకుండా ఇద్దరు ఇంట్లో కూర్చుంటారు ఏంటి అని నిషి అడుగుతూ ఉంటే, చూడు నిషి, అక్క జీవితం కూలిపోతూ ఉంటే బాధపడాలి కానీ ఇలా ఎగతాళి చేసి సంతోషపడేదాన్ని నేనే చూస్తున్నాను. రాజగదాత్రి, మనం కేదార్ దగ్గరికి వెళ్దాం అని కౌశికి దాత్రిని తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏందమ్మి, వాళ్ళు మేఘనికి నిజం చెప్పేస్తే ఎలా, వాళ్ళు విడిపోరు కదా అని వైజయంతి చెప్తూ ఉంటే, వాళ్ళు నిజం చెప్పేసే లోపే మేఘన్తో పెళ్లి
మాటలు మాట్లాడించేద్దాం, ఇంకేంటి వాళ్ళు నిజం చెప్పేది అని నిషి చెప్తుంది. అలాగే త్వరగా చేసేయమ్మి అని వైజయంతి చెప్తుంది. ఏంటి మేఘన, ఎందుకు ఇలా గార్డెన్లోకి లాక్కొస్తున్నావు? త్వరగా ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపో అని కేదార్ చెప్తాడు. నీకు అన్నీ తొందరే, పైకి మాత్రం ఏమీ తెలియనట్లు ఉంటావు. మా అమ్మతో మాట్లాడాలి, ఇదిగో ఫోన్లో మాట్లాడు అని ఇస్తూ ఉంటే, నేను మీ అమ్మతో ఏం మాట్లాడాలి అని కేదార్ చెప్తాడు. వెంటనే మేఘన అయితే ఫోన్ చేసి, ఇదిగో అమ్మ కేదార్తో మాట్లాడు అని ఫోన్ ఇస్తుంది. చెప్పండి అంటే ఏం మాట్లాడాలి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. మేఘన ఇంట్లో ఎప్పుడూ నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. మేఘనేమో ఇక బుల్లెట్ అంత స్పీడ్, నువ్వేమో చాలా స్లోగా ఉంటావు. నువ్వు స్పీడ్ పెంచాల్సిందే. అయినా ఎల్లుండి నీకు కావాల్సిన వాళ్ళ బర్త్డే, నువ్వు కూడా రోజంతా కలిసి ఉండాలి. కాబట్టి నువ్వు తప్పకుండా రావడానికి ప్రయత్నించు. ఎందుకంటే డే అంతా నీతో గడపాలి కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వే బర్త్డే దగ్గరుండి మరీ సెలబ్రేట్ చేయాలి అని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు? నాకు కావాల్సిన వాళ్ళ బర్త్డే ఏంటి? ఎవరు వాళ్ళు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. నా బర్త్డేనే కేదార్, నువ్వు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేవా అని మేఘన చెప్తుంది. సరే నువ్వు రావడానికి ట్రై చేయ బాబు, డే అంతా కూడా నువ్వు మేఘనతోనే గడపాలి అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి మేఘన, నీ బర్త్డేనా, ఎప్పుడు అని దాత్రి కేదార్ వైజయంతి రిషి అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటారు. నా బర్త్డే 15th, కేదార్ ఆ రోజంతా నాతోనే స్పెండ్ చేస్తాడు అని మేఘన అంటుంది. అయ్యో 15th మనకి ప్రిన్సిపల్ మీటింగ్ ఉంది కదా, కాబట్టి కేదార్ నీకు ఫోన్లో విష్ చేస్తాడు, మేమిద్దరం రావడం కుదరదని దాత్రి చెప్తుంది. అయితే కేదార్ నీకోసం 16th బర్త్డే పెట్టుకుంటాను, ఆ రోజు ఓకే కదా అని చెప్తూ ఉంటే, అదేంటి మేఘన 15th బర్త్డే అయితే 16th పెట్టుకోవడం ఏంటి అని దాత్రి అడుగుతుంటుంది. అసలు నా బర్త్డే 16th, డైరెక్ట్గా ఆ డేట్ చెప్తే ఇదిగో నువ్వు ఇలా ఏదో ఒకటి అడ్డు చెప్తావని నేను ముందుగా తప్పు డేట్ చెప్పాను. ఇప్పుడు 16th ఓకే కదా కేదార్, నువ్వు డే అంతా నాతోనే గడుపుతున్నావు కదా అని అడుగుతూ ఉంటే, అది విని దాత్రి అయితే షాక్ అవుతుంది. వచ్చేస్తాడులే అని నిషి వైజయంతి చెప్తూ ఉంటారు. సమయం చూసి నాతో ఆడుకుంటున్నావు కదా నిషి, నీ సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తాను అని కేదార్ అనుకుంటాడు. ఇలాంటి బెదిరింపులు చాలా చూసాంలే అని నిషి మనసులో అనుకుంటుంది.